హాయ్ వెల్కమ్ టు ఈజీ చట్నీస్. మనం ఈజీ చట్నీస్లో బ్రేక్ఫాస్ట్ సిరీస్లో ఈ వారం అల్లం పచ్చడి షేర్ చేస్తాను మీతోటి. మనం సాధారణంగా బ్రేక్ఫాస్ట్కి కొబ్బరి, పల్లీలు, పుట్నాలు ఇవన్నీ చేసుకుంటూ ఉంటాం. ఈ అల్లం కూడా తొందరగా చేసేసుకోవచ్చు. 10-15 నిమిషాల్లో అయిపోయే వెరైటీ మీకు చూపిస్తాను. అల్లం పచ్చడి చేయడానికి కావాల్సిన వస్తువులు: అల్లం ముక్కలు, ఉప్పు, చింతపండు, నూనె, బెల్లం, పసుపు, ఆవాలు, మెంతులు, ఎండుమిర్చి. ముందుగా దీనికి పోపు వేసుకుందాం. 1.5 స్పూన్ ఆయిల్ వేసాను, 1 స్పూన్ ఆవాలు, 1/2 స్పూన్ మెంతులు, 6 ఎండుమిర్చి, కొంచెం ఇంగువ. ఈ అల్లం పచ్చడి పుల్లగా తీయగా ఉంటుంది. ఈ పోపు అంతా వేగిపోయింది. దీన్ని ఒక ప్లేట్లోకి తీసుకుని చల్లార్చి పెట్టుకుందాం. ఈ పోపు చల్లారిపోయింది. ముందు పోపుని మిక్సీ వేద్దాం. ఈ ఎండుమిర్చి నలిగింది. ఇందులో ఒక 50 గ్రామ్స్ వరకు అల్లం ముక్కలు చేసి వేసుకుంటున్నాం. ఇందులో కొంచెం బెల్లం, చింతపండు దీనికి కొంచెం ఎక్కువ పడతాయండి. అల్లం ఘాటు తగ్గించడానికి కోసం ఎక్కువ వేస్తాం. మూడు స్పూన్స్ వరకు చింతపండు గుజ్జు వేసాను. సరిపడా ఉప్పు, చిటికెడు పసుపు. ఇదంతా నలిగిపోయింది. దీన్ని బౌల్లోకి తీసేసుకుందాం. అల్లం పచ్చడి రెడీ అయిపోయింది. ఇది పుల్లగా, తీయగా, ఘాటుగా ఉంటుంది. ఇడ్లీ, దోశ వీటన్నిటిలోకి ఈ టేస్ట్ బాగుంటుంది. నెక్స్ట్ అల్లంతో ఇంకో పచ్చడి. ఇందాకటి పచ్చడి కన్నా కూడా తక్కువ టైం తీసుకుంటుంది. ఇది కొంచెం కారం ఇష్టపడే వాళ్ళకి చాలా బాగుంటుంది. దీనికి కూడా 50 గ్రామ్స్ అల్లం తీసుకోవచ్చు. 5-6 పచ్చిమిరపకాయలు, ఇది కొంచెం గ్రైండ్ అయ్యాక ఉప్పు, పసుపు వేద్దాం. ఇలా దీంట్లో కూడా చింతపండు కావాలి, బెల్లం, సరిపడే ఉప్పు, కొంచెం ఒక చిటికెడు పసుపు. ఇది నలిగిపోయింది. దీన్ని బౌల్లోకి తీసేసుకుని కొంచెం పోపు వేసుకుందాం. దీనికి 1 స్పూన్ ఆయిల్ వేసుకుని, 1/2 స్పూన్ ఆవాలు, 2 ఎండుమిరపకాయలు, కొంచెం ఇంగువ. ఈ అల్లం పచ్చడి కూడా రెడీ. ఇది కొంచెం ఘాటుగా ఉంటుంది. కారం ఇష్టపడే వాళ్ళకి ఇది చాలా టేస్టీగా ఉంటుంది. ఈ 2 వెరైటీస్ అల్లం చట్నీస్ మీరు ట్రై చేయండి. ఎలా ఉన్నాయి కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.